కొడాలి నాని నామినేషన్ రద్దు కాబోతుందంటే అవుననే సమాధానం పడుతుంది. ఎందుకు అంటే నామినేషన్ పత్రంలో తప్పుడు సమాచారం ఇవ్వటం కారణంగా తెలుస్తూ ఉంది. దాని మీద టీడీపీ ఎవరైతే అక్కడ లోకల్ నాయకులు తులసి, రావు వెంకటేశ్వరరావు ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ ప్రధానాధికారిని కలవబోతూ ఉన్నారు మీనాని. వాళ్ళు తీసుకున్న కంప్లైంట్, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కనుక పరిగణన తీసుకొని కొడాలి నాని నామినేషన్ కనుక రద్దు చేస్తే అది పెద్ద ఇష్యూ కాబోతుంది. వైసీపీలో హైటెన్షన్ పాలిటిక్స్ గుడివాళ్ళు నెలకొని ఉన్నాయని చెప్పాలి. నిజానికి ఏం జరిగింది అంటే కొడాలి నాని ఒక మున్సిపల్ ఆఫీస్ని తన మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ ఆఫీసులో పై అంతస్తు భాగాన్ని రెంటల్ పద్ధతిలో వాడుకున్నారు. కానీ వాస్తవంగా నామినేషన్ పత్రంలో వచ్చినప్పుడు మాత్రం రెంటల్ పద్ధతిలో ఎలాంటిది నేను వాడుకోలేదు అంటూ పెట్టారు. అంటే ప్రతి నామినేషన్ పత్రంలో కాలం ఉంటుంది. 10 సంవత్సరాల కాలంలో ఏదైనా ప్రభుత్వ కార్యాలయాన్ని లీజ్ పద్ధతిలో కానీ రెంటల్ పద్ధతిలో కానీ వాడుకున్నారా అని కాలం ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా వాడుకుంటే ఎస్ అని పెట్టాలి. తర్వాత నోటివ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. నోటివ్ సర్టిఫికేట్ అంటే అక్కడ రెంట్ మొత్తం పే చేశారా, తర్వాత కరెంటు బిల్లులు పే చేశారా, తర్వాత వాటర్ బిల్లులు పే చేశారా, టెలిఫోన్ బిల్లులు పే చేశారా అనేటువంటిది నోటీస్ సర్టిఫికేట్. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని అయితే లీజ్ తీసుకున్నారో ఆ ప్రభుత్వ శాఖ నుంచి ఖచ్చితంగా నోటీస్ సర్టిఫికేట్ తీసుకొని ఎలక్షన్ కమిషన్కి అంటే ఆర్ఓకి సబ్మిట్ చేయాలి నామినేషన్ పత్రంతో పాటు. కానీ కొడాలి నాని అసలు పూర్తిగా ఎలాంటిది వాడుకోలేదని పెట్టారు. కానీ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఏ శాఖ భవనాన్ని అయితే కొడాలి నాని తన క్యాంపు కార్యాలయంగా లీజ్ పద్ధతిలో వాడుకున్నారో ఆ శాఖకు సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ మార్చి 17, 2024 ఆర్ఓకి లెటర్ రాశారు. ఏ కార్యాలయం అయితే మేము కొడాలి నానికి రెంటల్ పద్ధతిలో ఇన్నాళ్ళు ఇచ్చామో ఆ భవనాన్ని మేము తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావటం వల్ల కొడాలి నానికి రెంట్కి ఇచ్చినటువంటి బిల్డింగ్ని మేము తిరిగి మేము స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ ఒక లెటర్ రాశారు ఆర్ఓకి. ఆ లెటర్ ఆధారంగా రెండోది అప్పుడు ఉన్నటువంటి లీజ్ పద్ధతి లెటర్స్ ఆధారంగా ఇప్పుడు టీడీపీ నాయకులు ఫస్ట్ ఆర్ఓని కలిశారు. ఆర్ఓని కలిసిన తర్వాత ఆర్ఓ తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించేసుకొని కొడాలి నాని నామినేషన్ ఓకే చేశారు. వీళ్ళ కంప్లైంట్ పరిగణన తీసుకోలేదు. కానీ వీళ్ళు మాత్రం ఇది ఇష్యూను వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. వీళ్ళు ఎలక్షన్ ప్రధాన కమిషనర్గా ఉన్నటువంటి మీనాని కలవబోతూ ఉన్నారు. ఒకవేళ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న మీనా కనుక దీన్ని పరిగణలో తీసుకుంటే కొడాలి నాని నామినేషన్ కనుక రద్దు చేస్తే ఇది వైసీపీకి భారీ షాక్ కాబోతుంది. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీ ఆశలు వైసీపీ గుడివాడ స్థానం మీద పెట్టుకుంది. 2014, 2019 ఎన్నికల్లో కొడాలి నాని ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, వరుసగా గెలుస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో ఇది ఒకటిగా భావిస్తుంది. కూటమి నుంచి కొడాలి నాని మీద రాము పోటీ చేస్తున్నారు. అతను మాజీ ఎన్ఆర్ఐ, ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గట్టి పోటీని అయితే నాని మీద ఇస్తున్నారు. ఇలాంటి టైంలో కొడాలి నాని నామినేషన్ కనుక రద్దు అయితే అది చాలా ఇబ్బంది. మరి రద్దు అవుతా కాదా? ఒకసారి నామినేషన్లో కొడాలి నాని ఏం పొందుపరిచారు ఆ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో చూడండి, నో అంటూ పొందుపరిచారు. నో అంటే ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాన్ని నేను లీజుకు తీసుకోలేదు అని పొందుపరిచారు. కానీ వాస్తవం ఏమిటి అని పరిశీలిస్తే తన మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ కార్యాలయం, పురపాలక శాఖ కార్యాలయంలో పై అంతస్తు భాగాన్ని లీజుకు తీసుకొని దాన్ని తన క్యాంప్ ఆఫీస్గా మార్చుకున్నారు. అక్కడి నుంచే తన కార్యకలాపాలన్నీ చేశారు అనేటువంటిది వాస్తవంగా. ఇది ప్రతిపక్షాలు చెప్పడం పక్కన పెడితే మున్సిపల్ కమిషనర్ ఆర్ఓకి రాసిన లెటర్లో అంటే ఎలక్షన్ కమిషనర్కి రాసిన లెటర్లో క్లియర్గా ఉంది. అది మార్చి 17వ తారీఖు 2024 అప్పుడు ఆయన లెటర్ రావటం జరిగింది. ఆ లెటర్లో కూడా క్లియర్గా కొడాలి నానికి మేము రెంటల్ పద్ధతిలో ఆ బిల్డింగ్ను అప్పచెప్పడం జరిగింది, ఆ అంతస్తును అప్పచెప్పడం జరిగింది అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ బుక్ అయ్యాడు, ఒక రకంగా కొడాలి నాని బుక్ అయ్యాడు. మరి ఏ మేరకు ఎలక్షన్ ప్రధానికారిని కంప్లైంట్ తీసుకుంటారు అని చూడాల్సినప్పటికీ కూడా ఇంకో విషయం కూడా చెప్పాలి. యథా రాజా తథా ప్రజ అంటారు. అంటే నాయకుడు ఎలా ఉంటారో కార్యకర్తలు అలా ఉంటారు, నాయకుడు ఎలా ఉంటారో ప్రజలు అలా ఉంటారు. కానీ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీకి నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? షర్మిల వర్సెస్ జగన్ నామినేషన్ తీయండి. షర్మిల నామినేషన్లోనేమో జగన్ అన్న దానికి 82 కోట్లు అప్పిచ్చాడు. తర్వాత ఉదయం దగ్గర అంటే వైఎస్ భారతి దగ్గర నేను 19 కోట్లు అప్పు తీసుకున్నాను అని తన నామినేషన్ పత్రంలో పేర్కొంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా తన నామినేషన్లో నేను షర్మిలాకి అప్పిచ్చినట్టు పేర్కొనలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన నామినేషన్ పత్రంలో వాస్తవాలు పేర్కొనప్పుడు, వాస్తవాలు చెప్పనప్పుడు కింద నాయకులు అంబటి రాంబాబు, కొడాలి నానియో, ఆర్కే రోజానో వీళ్ళంతా నిజాలు చెప్తారని ఎలా అనుకోగలం? జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్లోనే తప్పులు ఉన్నాయి. అలాంటిది కొడాలి నాని నామినేషన్లో తప్పులు ఉంటే విచిత్రం ఏముంది?
కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ లోకల్ లీడర్స్ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎవరైతే గుడివాడ టీడీపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో చాలా సీరియస్ తీసుకున్నారు. ఈసారి చాలా కొడానాని ఖచ్చితంగా ఓడించాలని పట్టుదలతో వాళ్ళు పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని కానీ టీడీపీ పార్టీని కానీ విచ్చలవిడిగా కామెంట్ చేసి బూతులతో విరుచుకుపడేటువంటి వ్యక్తి కొడానాని అతన్ని ఖచ్చితంగా ఓడించాలని చెప్పేసి కూటమి ఇక్కడ డిసైడ్ అయింది. అందుకనే గుడివాడలో కృష్ణా జిల్లా లీడర్సు లోకల్ లీడర్సు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఫస్ట్ ఆర్ఓని కలిశారు, ఆర్ఓ దగ్గర పని కాలేదు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీనాని కలుస్తున్నారు. మరి మీనా దగ్గర పని అవుద్దా అంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఎలక్షన్ కమిషనర్ని ప్రతిపక్షాలు ఏ కంప్లైంట్ ఇచ్చినా అది సీరియస్గా తీసుకుంటున్నాడు. గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటే లేదా చాలా సీరియస్గా ప్రతిపక్షాలు ఇచ్చే కంప్లైంట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, విజయవాడ సిపిని క్రాంతి రాణా టాటాని బదిలీ చేశారు. తర్వాత ఎవరైతే చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ని బదిలీ చేశారు. అదిగాక ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయుని బదిలీ చేశారు. అటు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు సీతారామాంజనేయుని మీద, అతను ఉండాలని కోరుకున్నాడు. కానీ వాళ్ళందరినీ బదిలీ చేశారు. కానీ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వన్ సైడ్గా లేదు, ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఇచ్చే కంప్లైంట్స్ అన్నీ పరిగణలో తీసుకుంటుంది అని. ఇప్పుడు ఈ కంప్లైంట్ని పరిగణలో తీసుకుంటే ఇక్కడ సాక్ష్యాలను కూడా పొందుపరిచే ఉన్నారు. తర్వాత ఇందాక మీకు వీడియో కూడా చూపించాను, కొడానాని నామినేషన్ పత్రంలో ఏం పేర్కొన్నారు అనేటువంటిది. కాబట్టి దీనికి తోడుగా ఎవరైతే మున్సిపల్ శాఖ కమిషనర్ ఆయన రాసిన లెటర్ని కనుక పొందుపరిచి కనుక చూపించగలిగితే అది ఖచ్చితంగా కొడానానికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. ఇక్కడ గుడివాడ నుంచి కొడానాని అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పోటీ నుంచి తప్పుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి పడే అవకాశం ఉంది. అది గుడివాడలో వైసీపీ ఓటమికి చాలా నాందయ్యే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో చాలా పెద్ద ఎత్తున గుడివాడ మీద ఆశలు పెట్టుకున్నటువంటి వైసీపీ శ్రేణులకి ఇది చాలా ఎదురు దెబ్బ కాబోయే అవకాశం ఉంది. మరి ఇది అవుద్దా కాదా అనేటువంటి జోస్యాన్ని మనం చెప్పలేం, కానీ అవటానికి స్కోప్ ఉంది. మరి ఎందుకు కొడాలని అలా అబద్ధం చెప్పే ప్రయత్నం చేశాడు అనేది ఇక్కడ చర్చనీయాంశం. ఎందుకు అంటే వైసీపీ నాయకులు అలవాట్లో పొరపాటుగా చేస్తున్నారా, పొరపాటుని అలవాటుగా చేస్తున్నారా, అనే పొరపాటుని అలవాటుగా మార్చుకున్నారా అనేది చాలా రాజకీయ విమర్శలు వినపడుతున్నాయి. ఏది ఏమైనా నాని చేసిన తప్పు, నామినేషన్ పత్రంలో నో అంటూ తను ఎలాంటి ప్రభుత్వ కార్యాలయాన్ని వాడుకోలేదు అని చెప్పేసి ఏదైతే పొందుపరిచారో అది రాజకీయం కూడా అతను దెబ్బ కాబోతూ ఉంది. నిజంగా కనుక ఇప్పుడు నామినేషన్ కనుక రద్దయిపోతే, కొడానాని నామినేషన్ కనుక రద్దయిపోతే అతని పొలిటికల్ కెరీర్లోనే చాలా పెద్ద దెబ్బ కాబోతూ ఉంది. ఒకవైపేమో ప్రతిపక్ష నాయకుల నామినేషన్లన్నీ స్కూట్ని అవుతున్నాయి, ఓకే అవుతున్నాయి. ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నామినేషన్ స్కూట్ని అయిపోయింది, ఓకే చేశారు. ఇంకా ఇప్పటికైతే కొడానాని నామినేషన్ కూడా ఓకే చేశారు. కానీ మీనా దగ్గర కంప్లైంట్ వెళ్ళింది, అది కూడా సాక్ష్యాలతో సీరియస్గా అక్కడ లోకల్ లీడర్లు రా వెంకటేశ్వరరావు, తులసి ఎలక్షన్ కమిషన్ ప్రధాన కమిషనర్ మీనాను కలుస్తున్నారు. కాబట్టి మీనా ఇప్పటి వరకు ప్రతిపక్షాల నుంచి తీసుకున్న కంప్లైంట్స్ అన్ని సీరియస్గా పరిగణలో తీసుకున్నారు, ఎంక్వైరీ చేశారు. వాటి నుంచి రిజల్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా రిజల్ట్ ఉండే అవకాశం ఉంది అని ఒక అంచనాకు వస్తున్నాం. ఆ రిజల్ట్ ప్రకారం జరిగితే మాత్రం కొడానాని గుడివాడ నుంచి అవుట్ కాబోతూ ఉన్నాడు. అది రాజకీయంగా కొడానాని కెరీర్కి, వైసీపీ పార్టీ అనేది పక్కన పెట్టండి, కొడానాని కెరీర్కి పొలిటికల్గా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఎన్నికలప్పుడు 2029 దాకా లేవు. 5 సంవత్సరాలు అతను ఎమ్మెల్యే కూడా కాకుండా ఉండాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. మరి చూడాలి ఈ గుడివాడ రాజకీయాల్లో ఏం జరగబోతుంది ఏంటి అన్నది.